హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మన లేడీస్ అందరికీ పనిని తగ్గిస్తుందండి. వీడియో చూడంగానే ఇదేంటి బట్టలు మడతేయడమే కదా మాకు రాదా అని అనుకోకుండా ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంకా ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. మీకు టైం అనేది సేవ్ అవుతుంది, ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది. ఇలా కానీ చేశారంటే మనం నార్మల్గా బట్టలు మడతేస్తాము, కాకపోతే ఇంట్లో పిల్లలు జెంట్స్ ఉంటారు కదండి, వీళ్ళు ఒకదాని కోసం లాగి అన్నీ పడేస్తూ ఉంటారండి. వాటిని మళ్ళీ మళ్ళీ మడతేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ డ్యూటీ మనకే పడుతుందండి. అందువల్ల బట్టలు మడతేసి షెల్ఫ్లో పెట్టినా కానీ 1-4 సార్లు మళ్ళీ మడతేసే డ్యూటీ పడుతుందండి మనకి. అలా కాకుండా ఇలా మడతేసుకోండి బట్టల్ని. మీరు లాగి కింద పడేసినా సరే మడత అనేది అస్సలు ఊడదండి. ఇలా ప్యాంట్లు మడతేసాను, షర్ట్లు మడతేసాను, ఇంట్లో ఉండే అన్ని రకాల క్లాత్స్ని కూడా మనము ఇలా సపరేట్గా మడతేసి పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి మనీ ఎలా సేవ్ అవుతుంది అనుకుంటున్నారు కదా, ఇస్త్రీ చేయాల్సిన అవసరం ఉండదండి. ప్రతిసారి బట్టలు తీసుకున్నప్పుడల్లా షెల్ఫ్లో నుంచి కింద పడిపోయినాయి అంటే నలిగిపోతాయి అవి. వాటిని ఐరన్ చేసి మళ్ళీ పెట్టాలి. ఇలా ఒక్కసారి కానీ నీట్గా మడతేసి పెట్టామంటే కింద పడ్డా సరే మనకి మడత అనేది అసలు ఊడిపోదండి. దానివల్ల ఇస్త్రీ చేయాల్సిన పని ఉండదు, మనకి టైం కూడా ఎక్కువగా సేవ్ అవుతుంది, శ్రమ కూడా తగ్గుతుంది. నాకు తెలిసి చాలామంది ఇళ్లల్లో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారండి. నేనైతే మా ఇంట్లో ఎక్కువగా ఫేస్ చేస్తాను. మా పిల్లలు లాగి పడేస్తారండి బట్టలన్నీ. వాటిని మళ్ళీ మళ్ళీ మడతేయాల్సిన పని ఉంటుంది. ఇలా కానీ మడతేసి పెట్టారంటే ఇన్నిసార్లు మడతేయాల్సిన అవసరం ఉండదు, ఒక్కసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు సర్దేసుకోవచ్చండి. మనం నార్మల్గా వేసే మడతలు వేసామంటే చిన్న ప్లేస్లో ఎక్కువ బట్టలు సర్దలేము. ఎక్కడన్నా ట్రావెలింగ్కి తీసుకెళ్లాలన్నా కానీ ఇలాంటి మడతలు వేసామంటే చిన్న చిన్న బ్యాగ్లో కూడా ఎక్కువ బట్టలు సర్దేసుకోవచ్చు. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందండి. పూర్తి వీడియో చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఏ క్లాత్ని ఎలా మడతేయాలి అనేది దీంట్లో నేను డీటెయిల్గా చూపించాను. బాగా అర్థమవుతుందండి, నిదానంగా చూపించానండి వీడియో అంతా కూడా. నీట్గా ఇలా మడతేసుకున్నారంటే తక్కువ స్థలంలో ఐరన్ లేకపోయినా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు బట్టల్ని. చూసేదానికి కూడా బాగుంటుందండి, చిందరవందరగా లేకుండా నీట్గా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీకు ఎలాగా నచ్చింది, ఏమేం క్లాత్స్ ఈజీగా మడతేసుకోవచ్చు మీకు అర్థమై ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇదైతే అందరికీ యూజ్ అవుతుందండి. ఈ వీడియో అయితే మటుకు ఒకసారి పూర్తిగా చూసేయండి. ఇవి టవల్స్ అండి, టర్కీ టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ని. నార్మల్ టవల్ కూడా ఇలాగే మడతేసుకోవచ్చు. నేనైతే ఒక టర్కీ టవల్ని చూపిస్తున్నాను, ఇది కొద్దిగా లావుగా ఉంటుంది అందుకని దీన్ని మటుకు చూపిస్తున్నాను. ఇలాగే నార్మల్ టవల్ని కూడా వేసేసుకోవచ్చు మనము. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా మడతేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనము బట్టలు అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి. జర్నీలో ఉన్నప్పుడు కూడా బట్టలన్నీ కొవ్వైపోకుండా నీట్గా మనం ఎలా సర్దామో అలాగే ఉంటాయి. రోజు వేసే బట్టలైనా సరేనండి, ఇలా నీట్గా మడతేసుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చాలామంది రోజు వాష్ చేసే బట్టలు మడతేసే అలవాటు ఉండదండి. చాలామందికి తెచ్చి ఏ కుర్చీలోనో ఏ సోఫాలోనో పడేసి ఎలాగూ రోజు యూజ్ చేస్తాం కదా అని మడతేయకుండా అలాగే వదిలేసే వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసండి అలాంటి వాళ్ళు కూడా. అలా పెట్టుకుంటే ఇల్లు బాగుండదండి మనకి. ఇలా నీట్గా మడతేసి పెట్టుకున్నామంటే చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. మనకి తీసుకునేటప్పుడు సింపుల్గా ఉంటుంది, మడతలు పోకుండా బట్టలు అనేవి నీట్గా ఉంటాయి. తాపికి ఐరన్ చేయించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు శారీ, బ్లౌజు రెండు కూడా ఒకేసారి మడతేసేసుకోవచ్చండి. బ్లౌజ్ కోసం మళ్ళీ వెతకాల్సిన అవసరం ఉండకుండా శారీలోనే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. నలిగిపోకుండా కూడా ఉంటుందండి ఇలా కానీ ఫోల్డ్ చేసామంటే. ఇది ఎక్కడికైనా మనం ట్రావెలింగ్ జర్నీ చేస్తాం కదండి, అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందండి. ఇలా కానీ శారీస్ మడతేసుకున్నామంటే బ్లౌజ్ విడిగా శారీ విడిగా కాకుండా ఇలా శారీలోనే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. చిన్న ప్లేస్లోనే ఎక్కువ చీరల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనము. ఇప్పుడైతే ఈ వీడియో అంతా ఒకసారి చూసేయండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. మీకైతే ఎక్కువ బోర్ కొట్టించరండి, ఇంకా చూసేయండి వీడియో అంతా.